హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆయిల్ మిషన్ గురించి చూపిస్తున్నాను. ఇది ఆయిల్ మిషను. ఇది అమెజాన్లో తీసుకొచ్చాము. ఇది 23,000 పడింది. మనకు ఇది 12,000 కా నుంచి అవైలబుల్ ఉంటుంది. దీనిలో మనము ఆయిల్ని అన్ని రకాల సీడ్స్ని పట్టుకోవచ్చు. ఈ మిషన్తో ఇంటి దగ్గర ఉండే మహిళలు కూడా డైలీ ఇలా పట్టుకొని అమౌంట్ సంపాదించవచ్చు. ఈ మిషన్ మనకు బిజినెస్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఈ కంపెనీ వచ్చేసి సెవేలియా కంపెనీ. ఇది చాలా బ్రాండెడ్ అండి. దీనికి 23,000 పడింది. మనకు 12,000 నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ మిల్లు చాలా చిన్న సైజులో ఉంటుందండి. ఇది మన మిక్సీ ఉంటుంది కదా, అంత సైజులో ఉంటుంది. తక్కువ స్పేస్ అవసరం దీనికి. మనం ఇంటిలో కిచెన్లో దీన్ని పెట్టుకోవచ్చు. ఇలా కేజీ ధాన్యాలను మనము వేసుకున్నట్లయితే మనకు 15 రోజులు వరకు ఆయిల్ సరిపోతుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకొని వాడుకుంటే చాలా మంచిది. 32 రకాల ధాన్యాలను పట్టుకోవచ్చు. పల్లి నూనె, నువ్వుల నూనె, అవిసె గింజల నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, ఇలా మనకు ఏది కావాలంటే వాటి నుంచి ఆయిల్ పట్టుకోవచ్చు. ఈ రోజుల్లో అన్నీ కల్తీ అవుతున్నాయి కదా, మనము వీలైనంత వరకు కల్తీ లేకుండా చూసుకోవాలి. ఆయిల్లో మరి ఎక్కువ కల్తీ చేస్తున్నారు కదా, అలా మనము కల్తీ అయిన ఆయిల్ కాకుండా ఇలా స్వచ్ఛమైన ఆయిల్ వాడినట్లయితే చాలా బాగుంటుంది. హెల్త్కు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ పల్లీలైనా ఏవైనా మనము పట్టుకున్న తర్వాత స్మెల్ చూసినట్లయితే చాలా బాగా ఉంటుంది. మనము కేజీ పల్లీలకు 120 రూపీస్ పెడుతున్నాం కదా, అదే మనము ప్యాకెట్ తీసుకున్నట్లయితే 160 రూపీస్కి కేజీ ఆయిల్ వస్తుంది. మనము 3 కేజీల పల్లీలు పట్టినట్లయితే 1 కేజీ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు 3 కేజీల పల్లీలకు కాస్ట్ వచ్చేసి 350 ఉంటుంది. అదే మనకు ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే 150 అవుతుంది. అంటే తక్కువ రేటుకి లీటర్ ఆయిల్ వస్తుంది. అది ఎలా వస్తుంది? మనము కల్తీ చేస్తున్నారు కాబట్టి మనకు 150 రూపీస్కి వస్తుంది. అదే మనం పట్టించుకున్నట్లయితే 350 రూపీస్కి లీటర్ పడుతుంది. కాబట్టి మనము వీలైనంత వరకు ఇలాంటి మిషన్లను తీసుకొనైనా, లేకపోతే బయట మార్కెట్లలో కూడా పడుతున్నారు. ఇలా నూనెను పట్టించుకొని వాడుకున్నట్లయితే చాలా మంచిది. పల్లీలు ఎలా పడతారో చూపిస్తాను. ఈ రాడ్ని మనము ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మనము ఆయిల్ పట్టినప్పుడల్లా దీన్ని ఓపెన్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మిషన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈ మిషన్ తీసుకొని ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుందండి. ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనము టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్ బటన్ అని ఉంటుంది. ఈ చూస్ బటన్ని ప్రెస్ చేసుకొని ఈ టెంపరేచర్ని 210 వరకు సెట్ చేసుకోవాలి. ఈ చూస్ బటన్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 210 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వచ్చినప్పుడు మనకు మిషన్ స్టార్ట్ అవుతుంది. మనము ఈ చూస్ బటన్ 210 వచ్చే వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 180 వరకు వచ్చింది. 210 వచ్చింది కదా. ఇప్పుడు మనం మిషన్ ఇక్కడ రన్ అనే బటన్ ఉంటుంది. ఈ రన్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ ఆన్ అవుతుంది. దీనిలో మనము పల్లీలను వేసుకోవాలి. దీనిలో మనకు 3/4 కేజీ వరకు పల్లీలు పడతాయి. 3/4 కేజీ పోసాను. టెంపరేచరు 210 వచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ అయ్యింది. మనకు ఆయిల్ పడుతుంది. దీనిలో పల్లీలు పోసుకున్న తర్వాత ఇలా క్యాప్ ఉంటుంది. పైనుండి క్యాప్ను పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 30 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది.
చూడండి కంప్లీట్గా అయిపోయాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ బటన్ను ప్రెస్ చేసుకోవాలి. మనము ఈ స్టాప్ బటన్ని ప్రెస్ చేసుకుంటే టెంపరేచరు నార్మల్లోకి వస్తుంది. మనకు ఆయిల్ పట్టిన తర్వాత పైన ఇలా పిప్పి ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా గరిటెతో ప్రెస్ చేసినట్లయితే మనకు ఇంకా మిగిలిన ఆయిల్ ఏమైనా ఉంటే ఈ డబ్బాలోకి వెళ్తుంది. ఆయిల్ చూపిస్తున్నాను. దీనిపైన ఉన్నటువంటి క్యాప్ని తీస్తే ఇవ్వండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. ఈ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది. కర్రీలో మంచి స్మెల్ వస్తుంది. కేజీ పల్లీలకు ఇది 1/2 కేజీకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పిప్పిని కూడా మనము వేస్ట్ కాకుండా బెల్లం వేసి ముద్దలుగా కట్టుకోవచ్చు. అలాగే కారం పొడి, దీనిలో కొన్ని పల్లీలను వేసి కూడా మనం ఇడ్లీ దోశలోకి పల్లి చట్నీ చేసుకోవచ్చు. ఇది కూడా వేస్ట్ కాకుండా మనకు యూజ్ఫుల్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.